ఓడిపోయిన తర్వాత నువ్వు ప్రొద్దుటూరులో వార్డు కౌన్సిలర్ కూడా గెలిచే పరిస్థితి నీకు ఉండదు. ఈ పొద్దు నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా, ఖచ్చితంగా నీ ఓటమి 200%, 1000% దగ్గరలో ఉంది. భారీ మెజార్టీతో ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గౌరవనీయులు పెద్దలు నంద్యాల వరదరారెడ్డి గారు గెలుస్తున్నారు. తప్పకుండా నీ రామ్ గోపాల్ వర్మ సినిమా డైలాగులు, రామ్ గోపాల్ వర్మ సినిమా 10 సంవత్సరాలు ప్రొద్దుటూరు ప్రజలకు చూపించావు, అది తెలుసుకున్నారు ప్రజలు. ఇంకా నీ రామ్ గోపాల్ వర్మ సినిమాలు, నీ డైలాగులు పొద్దుటూరులో మానుకోవాలి. నీ పతనం స్టార్ట్ అయింది. ఇప్పటికైనా తెలుగుదేశం పార్టీని కానీ తెలుగుదేశం నాయకుని కానీ విమర్శిస్తే ఊరుకునే సమస్య లేదు. దానికి ఎంతైనా ఎదుర్కొంటాం, వెంటాడేదానికి కూడా సిద్ధమే. మేము ఎక్కడికి మేము పారిపోయే వాళ్ళం కాదు. గత 40 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీ గుణాదులను ఏ నాయకుడు కూడా, నువ్వు కరెంపాకు చెట్టుతో సమానం. అటువంటి నాయకుని ఈ మహావృక్షాన్ని కదిలించాలంటే నీ వల్ల కాదు.